హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా, మనం రెడీ అయిన దాంట్లో హెయిర్ స్టైల్ ఒకటి, శారీ ఒకటి మెయిన్ టాస్క్ కదా. ఈజీగా అండ్ బాగా లుక్ కనిపించాలంటే ఈ హెయిర్ స్టైల్ ట్రై చేయండి. చాలా సింపుల్ అనమాట. సో ఇప్పుడు మన చిన్నప్పటి నుంచే వేసుకునేదే, కాకపోతే ఇప్పుడు కొంచెం మెస్సీ బ్రైడ్ అయితే కొంచెం ఇప్పుడు ట్రెండింగ్ కదా, దాన్ని ఎప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒక 1 అవర్ ముందైనా హెయిర్ స్టైల్ అయితే ట్రై చేసి అది వేసుకుని సెట్ అయిన తర్వాత మిగతాగా రెడీ అవుతాను అనమాట. ఫస్ట్ హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటాను, అది రెడీగా వేసేసుకున్నాను అనుకోండి, నాకు మిగతాదంతా ఫటాఫట అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే హెయిర్ ఎప్పుడు కూడా స్మూత్గా హెయిర్ వాష్ చేసుకుంటేనే మనకి ఆ లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. నేను ఏంటంటే ఈ మధ్య రెడ్ హెన్నా పెట్టడం వల్ల అంత నాకు బాగా సెట్ అయినట్టు అనిపించలేదు. సో ఇక్కడైతే కొంచెం ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరట్లేదు, అంటే ఎలా చెప్పాలో హెయిర్ స్టైల్ నాకు అర్థం కాలేదనమాట. మజ్జిగ సెంటర్లో మనం ఒక లేయర్కి హెయిర్ వదిలేసుకొని 3 పాయల కింద అల్లుకుంటూ, అలాగే ఇక్కడ సెంటర్లో వదులుకున్న హెయిర్ని ఒక్కొక్క పాయ కింద కలుపుకుంటూ, చాలామందికి తెలిసే ఉంటుంది, నేను ఎలా వేసుకుంటాను అన్నది చూపిస్తున్నాను అనమాట. నాకు హెయిర్ స్టైల్ బాగా సెట్ అవుతుంది, ఇంకా బాగుంటుంది అనమాట. ఇదైతే నాకు ఈజీగా అయిపోతుంది, బాగుంటుంది. సో ఇంకా హెయిర్ ఇవి వేసేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా అల్లుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఇలా ఉంచేసుకొని క్లిప్ పెట్టేసుకొని 2 చంపీలు పెట్టేసుకొని హెయిర్ లీవ్ చేసుకుని చాలా బాగుంటుంది. నేను టైట్గా వేసాను, తర్వాత దాన్ని మెస్సీ చేస్తాను అనమాట, లూజ్ కానీ. ఇంకా కాసేపు అయిన తర్వాత ఫంక్షన్ వెళ్ళే ముందు ఇప్పటి నుంచి అయితే మరీ మెస్సీగా ఉంటుంది అనేసి నేను ఫస్ట్ వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం టైట్, ఇంకా లూజ్గా వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ హెయిర్ తక్కువ ఉంటుంది కాబట్టి లూజ్గా వేసుకుంటేనే బెటర్ అనమాట. సో ఇలా అయితే హెయిర్ స్టైల్ అయితే ఉంది. మీకు ఎలా ఉన్నది, నాకు ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.